ఈరోజు మన యొక్క వాక్య ధ్యానాంశం ఏంటంటే, మర్మములను తెలియజేయు దేవుడు. హల్లెలూయా. ఏదంట? మర్మములను తెలియజేయు దేవుడు, బయలుపరచు దేవుడు. మర్మము అంటే, మర్మం అంటే మర్మం అంటే రహస్యం. రహస్యం, తెలియని విషయం, తెలియని విషయం. మర్మము, రహస్యం, తెలియని విషయం. అంటే మన దేవుడు మనకు తెలియని విషయాలను, అంటే మర్మాలను తెలియజేస్తాడు. మర్మాలను ఏం చేస్తాడంట? తెలియజేస్తాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో మాటలు చెప్పాలంటే, మర్మము, గోడ భావము, గోడార్థము, ఏంది? గోడమైన సంగతి. అలాంటి విషయాలు అంటే మనకు తెలియనివి తెలియజేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. తెలియని విషయాలను తెలియజేసే దేవుడు. సహజంగా ఈ రోజుల్లో, ఎప్పటి నుంచో, ఈ రోజుల్లోనే కాదు కానీ ఎప్పటి నుంచో తెలియని విషయాలు తెలియజేస్తామని కొంతమంది తిరుగుతుంటారు. తెలియని విషయాలు తెలియజేస్తాం. జరగబోయే సంగతులను చెప్తాం, జరిగిపోయిన సంగతులను చెప్తాం. అంటే వీళ్ళని మామూలుగా సోది చెప్పేవాళ్ళు ఏమంటారు? సోదే, ఇంకా ప్రశ్ని, ఇంకా జ్యోతిష్యం. ఇక్కడ జ్యోతిష్యము చెప్పబడును అని రాసు. వాళ్ళ దగ్గర క్యూలు కట్టేస్తున్నారు జనాలు. సోది అంటేనే సహజంగా మనం వాడుక భాషలో ఆకుని సోది అంటారు. సహజంగా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఆకుని సోది అంటే, సోది అంటే అది వినతగినది కాదు, బోరు కొట్టే విషయము. మామూలుగా సహజంగా సోదే అంటే బోరు కొట్టే విషయము, వినతగింది కాదు. అది వినడానికి ఎవరు కూడా ఇష్టపడరు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో చాలా మంది ప్రశ్నలు చెప్తామని, జ్యోతిష్యం చెప్తామని, ఇంకా సోది చెప్తామని తిరుగుతా ఉంటారు. ఇల్లు తిరుగుతా ఉంటారు. చెప్పించుకోండి బతుకులు ఆడుతూ ఉంటారు. కానీ మనందరికి తెలిసిన విషయం ఏంటంటే, వాళ్ళు చెప్పేది వాళ్ళకే తెలియదు. వాళ్ళు చెప్పేది వాళ్ళకే తెలియదు. వాస్తవానికి వాళ్ళు ఏం చెప్పబోతున్నారో వాళ్ళకి తెలియదు, ఏం చెప్తారో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళని నడిపించేది ఒక స్పిరిట్, ఒక ఆత్మ. సో కాబట్టి వాళ్ళు అలా తిరుగుతూ ఉంటారు, అది చెప్తామని చెప్తారు. కానీ ఎందుకు వాళ్ళు తిరిగేది? ఎందుకు? డబ్బుల కోసం. అంటే నేను మీకు మీ గురించి చెప్తానని చెప్పి ఏదేదో చెప్పి డబ్బుల్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. స్వయంగా నేను చూసిన విషయం నేను చెప్పాను. ఒకనొక రోజు ఒక ఇంటికి వెళ్ళాడు. పాపం ఆమె అంగటకు పోతుంది. అంగటకు పోతా ఉంటే నూనె చేసా ఎత్తుకొని అంగటకు పోతా ఉంది. నేను చూస్తా ఉన్నాను. ఆమె సాయి చూశాడు. నీకు గండం ఉందన్నాడు. వెంటనే ఆమె ఇంటికి తీసుకోపోయింది. ఇంటికి తీసుకోబాగానే ఏదో 2 మాటలు చెప్పాడు. నీళ్ళ గండం ఉందని చెప్పాడు. నాకేం పర్లేదు, నీ గురించి చెప్తానని తీసుకోపోయాడు. పాపం తీసుకోపోయిన తర్వాత నీకు నీళ్ళ గండం ఉంది అన్నాడు. అప్పుడు ఆమె భయపడిపోయింది. ఇప్పుడు ఆ నీళ్ళ గండం ఎట్టపోతుందంటే 1500 తాగితేస్తాను అన్నాడు. ఎంత అడిగాడు? 1500 తాగితేస్తానన్నాడు. పాప మామని నువ్వు చేసా ఎత్తుకొని 30 రూపాయలు ఎత్తుకొని అంగటకు పోతుంది. అదే ఉందంట. అది నేను చూస్తా ఉన్నాను. నేను వెనకనే పోయాను. ఈడేం చేస్తాడని చెప్పి చూస్తా ఉన్నాను.
వింటా ఉన్నాను వారి మాటలు. అప్పుడు ఆమె అన్నది, అయ్యా 30 రూపాయలు ఉంది, అంగటకు పోయి ఏమన్నా తీసుకొని వచ్చి కూరాగా చేసుకుందామని నేను అనుకున్నానయ్యా, నా దగ్గర డబ్బులు లేదయ్యా అంటే, ఆ 30 రూపాయలు చిన్న తాయి తెస్తాను. ఏదంట? ఆ 30 రూపాయలు చిన్న తాయి తెస్తాను. అంటే ఎంతో మంది ఈరోజు మేము మీ గురించి చెప్తాము అని చెప్పి తిరిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు, వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు, వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో కాబట్టి ఇలాంటివి మనం నమ్మాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. మన దేవుడు మర్మములను బయలుపరచగల దేవుడు మనకు ఉన్నాడు. మర్మములను బయలుపరచగలిగిన దేవుడు మనకు ఉన్నాడు. ఆయన మనకు ఏ విషయాన్నైనా తెలియజేస్తాడంతే. అయితే మనం ఏం చేయాలా? 33 ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంటున్నాడు, నీవు నాకు మొర్ర పెడితే నేను నీకు ఉత్తరం ఇస్తాను. అంతేకాదు, నీవు గ్రహింపలేని సంగతులను, గూఢమైన సంగతులను, దీన్నే ఏమన్నా మర్మాలు, మర్మము, గూఢమైన సంగతులు, నేను నీకు తెలియజేస్తాను అంటున్నాడు. అవి మనకి తెలియాలంటే మనం ఏం చేయాలా? మొర్రపెట్టాలా, దేవునికి ప్రార్థన చేయాలా. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తా. ఉత్తరం అంటే జవాబు, ఆన్సర్. నీవు పెట్టిన మొరకి, మనము దేవునికి పెట్టిన మొరకి తగినటువంటి సమాధానం ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. అంతేకాదు, ఉత్తరం మాత్రమే కాదు, నీవు గ్రహింపలేని సంగతులను, ఏ సంగతులంట? గ్రహింపలేని సంగతులను, గూఢమైన సంగతులను, అంటే రహస్యాలు, మర్మాలు నేను నీకు తెలియజేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకు మర్మాలు తెలియజేస్తానని చెప్తున్నాడు. దేవుడు మనకు మర్మాలు, రహస్యాలు తెలియజేస్తానని చెప్తున్నాడు. ఏ విషయమైనా సరే, జరగబోయే విషయాలు ఆయన మనకు తెలియజేస్తాడు. ఏంటంట? జరగబోయే విషయాలు, ఏం జరగబోతుందో తెలియజేస్తాడు దేవుడు. ఏం జరగబోతుందో తెలియజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు తెలియజేసిన ఆ విషయాల్ని నిజంగా మనము దేవుని కొరకు ఉపయోగించాల. అంటే ఏంది? ఏ విషయం అయితే మనకు తెలియజేస్తాడో ఆ విషయం ఎవరి నిమిత్తం, ఎందుకు అనే విషయాలను మనం జాగ్రత్తగా వాళ్ళతో చర్చించాల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గూఢమైన సంగతులంట. ఎప్పుడు? ఆయనకు మొరపెట్టినాం. ఇప్పుడు చూడండి, కీర్తనలు 25:14. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది. హల్లెలూయా. దేవుని మర్మము అంటే దేవుని రహస్యం, ఆయన ఏం చేయబోతున్నాడో, ఏం జరగబోతుందో, అది ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి తెలిసి ఉన్నదంట. దేవునికి మహిమ కలుగును గాక.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇంతకు ముందు చెప్పాను, ఒకసారి సందర్భాన్ని బట్టి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. 3 విషయాలు. ఎన్ని విషయాలు? 3 విషయాలు. మన సంఘములో 2 విషయాలు, బయట 1 విషయం నేను చెప్పడానికి ఇష్టపడుతుంది. దేవుని మహిమార్థమై అంటే దేవుడు బయలుపరిచినటువంటి విషయాలు. ఇంకా ఉన్నాయి. మన సంఘంలోనే 3 విషయాలు జరిగాయి, బయట 1 విషయం. ఒకటి నంబర్ 1 ఫస్ట్ సంగతి ఏంటంటే, ఒక అమ్మాయి, మ్యారేజ్ అయినటువంటి అమ్మాయి మన సంధ్యాపాశ్రమ దగ్గరికి వచ్చి కల్లో అక్క ఒక్క సుక్క నీళ్ళు లేవని చెప్పిందంట. ఏం చెప్పిందంట? చెప్పండి, ఏం చెప్పిందంట? నీళ్లు లేవు, అయిపోయాయని చెప్పిందంట. అప్పుడు ఉదయాన్నే నిద్రలేసి పలానా అమ్మాయి ఈ విధంగా నీళ్లు లేవు, అయిపోయాయని చెప్పింది అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే నాకు గుర్తొచ్చిన విషయం ఏంటంటే, మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ విషయం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం గుర్తొచ్చింది. ఏంటది? అపవిత్ర ఆత్మ ఒక మనిషిని విడిచిపోయిన తర్వాత నీరు లేని చోట్ల వెతుకుచు, విశ్రాంతి కొరకు వెతుకుచు తిరుగుతుందంట. తిరిగి 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 ఎక్కడ ఆ ప్రదేశము కనబడనందున మరలా తిరిగి తాను వదిలిపోయి వెళ్ళినటువంటి ఇంటిని చూడడానికి వస్తే అది శుభ్రముగా ఊడ్చి అమర్చి ఉన్నట్టు చూసి మళ్ళా వెనక్కి వెళ్ళి తనకంటే చెడ్డమైన 7 ఆత్మలను 7 దెయ్యాలను తీసుకొని వస్తాది అని రాస్తున్నారు. మత్తయి సువార్త 12:43. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయం గుర్తొచ్చింది. నీరు లేకపోతే అక్కడ ఏముంది? సైతానికి అవకాశం ఉంది, చోటు ఉంది. వెంటనే నేను లేట్ చేయకుండా ఆ అమ్మాయిని పిలిచి చెప్పాను, అమ్మా నీళ్లు లేవని చెప్తున్నావు అంట నువ్వు అక్కకి, కల్లో జాగ్రత్త, నీళ్ళు అయిపోతే డేంజర్ అని చెప్పాను. హల్లెలూయా. నీళ్ళు అయిపోతే డేంజర్, జాగ్రత్త అని చెప్పారు. వెంటనే అమ్మాయి నవ్వుతా సరే సార్ అన్న. అంతే, కరెక్ట్ గా 3 నెలలు ఆ అమ్మాయి వాళ్ళు ప్రార్థనకు రాలా. ఒక రోజు వేరే చోట సంగతి చెప్తుంది, ప్రార్థనకు రాలా. ఎందుకు వీళ్ళు ఈరోజు ప్రార్థనకు రాలేదు వాళ్ళ ఇంటికి పోతే, అక్కడి నుంచి నాకు వినబడుతున్న మాట ఏంటంటే, నేను చచ్చిపోతా, నేను బ్రతకనంటు. అప్పుడు అర్థమైంది, 3 నెలల క్రితం జరిగిన సంగతి ఇప్పుడు ఈ అమ్మాయిలో ఏమి లేవు, నీళ్లు లేవు. అంటే వాక్యము లేదు, అభిషేకము లేదు, ఎండిపోయి నీళ్లు లేవు. వాడు వచ్చి జ్వరపడిపోయాడు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే కింద పడిపోయింది, అల్లాడుతూ కింద పడిపోయింది. సో తర్వాత మరలా దేవుని మహాకృపను బట్టి ఆ అమ్మాయి సెటరేట్ అయింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక సన్నివేశం. ఒక అబ్బాయి, ఇల్లు పెళ్ళైపోయినటువంటి జంటే, వాళ్ళ పాప రోడ్డు మీద వెళ్ళిపోతా ఉంటే వాళ్ళ అమ్మ ఆ పాపతో కూడా పరిగెత్తుకుని రోడ్డు మీద పోతా ఉంది వదిలేసి. ఆ అబ్బాయి పాస్టమ్మ దగ్గరికి వచ్చి ఇలా అంటున్నాడంట, అక్క నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, నాకు ఏమంటారు, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా, నాకు చిరాకు అయిపోతుంది, నాకు చాలా అసహ్యత కలుగుతా ఉంది, విసుగొచ్చేస్తుందా. ఆ సంగతి నేను ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉండగా శుక్రవారం రోజు అబ్బాయిని పిలిచి చెప్పాను, అక్కకి ఇలా కళ వచ్చిందంట. అంటే అదేం లేదు పాస్టర్ గారు అన్నాడు. ఏమన్నాడు? అదేమి లేదు పాస్టర్ గారు అన్నాడు. అంటే అదేమి లేదు అంటే అర్థమైంది,
ఆ కళ్ళను పంపించింది నేనే అన్నట్టుగా చెప్పినాడు. దేవునికి మహిమ కలుగును కాక. ప్రియమైన దేవుని పెట్టారా చెప్తున్నా, ఈరోజు ఆ కుటుంబం చాలా ఎండిపోయిన స్థితిలో కనబడతాం. ఆ తర్వాత జరిగింది అసలు సేమ్ 3 నెలల తర్వాత ఏం జరిగిందంటే ఆ ఇంట్లో చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఆ అమ్మాయికి చాలా భయంకరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ దగ్గర పోయి అంటున్నాడు, ఇదే మాట, ఏ మాట అయితే కళ్ళలో చెప్పాడో అదే మాట, నాకు విసుగొచ్చేస్తుంది, నాకు చాలా చిరాగ్గా ఉంది, అసలు నాకు ఇదైపోతా ఉంది అని చెప్పేసి చెప్పినట్లుగా వాళ్ళ అమ్మ నాతో చెప్పింది. అప్పుడు చెప్పాను, నేను ఆల్రెడీ హెచ్చరించాను, చెప్పాను 3 నెలల క్రితం నీతో ఈ మాట నేను చెప్పాను కదా, నువ్వు ఇలా అన్నావని కళ్ళలో అంటే, అప్పుడు అవును పాస్టర్ గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఈరోజు నిజంగా ఆ కుటుంబ పరిస్థితి ఎండిపోయినటువంటి స్థితిలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కుటుంబాన్ని దేవుడు దర్శించును గాక. ఆ కుటుంబాన్ని దేవుడు రక్షించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక సహోదరి గురించి, ఆ సహోదరికి చాలా భయంకరమైన పరిస్థితి ఏర్పడినట్టుగా, ప్రార్థన చేస్తే పడిపోతున్నట్టుగా కలొచ్చింది. సేమ్ వెంటనే నాతో చెప్పింది. నేను ఆ సహోదరికి చెప్పాను లేట్ చేయకుండా, అమ్మ జాగ్రత్తగా ఉండు, ఇలా జరుగుతా ఉందంట అని అంటే, అదేం లేదు పాస్టర్ గారు అన్న. ఏమన్నది చెప్పండి, వినపడ్డది లేదా? భలే అంటారు. దేవునికి మహిమ కలుగుతుంది. వెంటనే ప్రియమైన దేవుని బిడ్డలారా, సేమ్ ఒక ఇంటి దగ్గర ప్రార్థన జరుగుతారు, కుటుంబ ప్రార్థన. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత మన పాస్టర్ గారు ఆ సహోదరి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తుంటే ఆ అమ్మాయి పడిపోతాం. కానీ వాళ్ళు ఇప్పటికీ మరలా సరిగ్గా క్రమంగా దేవుని సన్నిధికి రాలేకపోతా ఉన్నారు. ఎందుకు చెబుతున్నారంటే, యెహోవా మర్మము ఆయనెందు భయభక్తులు కలిగిన వారికి తెలిసి ఉన్నది. ఆయన ముందుగా తెలియజేస్తున్నాడు. ఎందుకు తెలియజేస్తాడంటే, ఆ విషయంలో మనం ఏం పడాలా? జాగ్రత్త పడాలా. ఆ భయంకరమైన సంఘటన జరగక మునిపే మనం దేవుని సన్నిధిలో సరి చేసుకోవాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో నాకు ఒక కల వచ్చింది. ఒక అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ వచ్చినట్లుగా కల వచ్చింది. నేను ఆ అబ్బాయికి చెప్దామని వెళ్ళి 2-3 సార్లు చెప్పలేకపోయాను. ఎందుకంటే ఇది జరగకపోతే అన్న అవిశ్వాసం సైతాన్ ఏం చేస్తున్నాడు, పక్క పెడతా ఉన్నాడు. వెంటనే ఇంకోసారి దేవుని బలవంతమైన ప్రేరేపణతో ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుందని చెప్పారు. చాలా సంతోషంగా తన యొక్క భావాన్ని వ్యక్తపరిచాడు. నిజమేనా, నిజంగానేనా? ఎన్నోసార్లు అడిగాడు. అవును, ఖచ్చితంగా దేవుడు నాకు చూపించాడు, నీ గవర్నమెంట్ జాబ్ వస్తుందని చెప్పి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే నిజంగా కొద్ది రోజులు అయిన తర్వాత ఆ అబ్బాయి మళ్ళా నన్ను ఎత్తుక్కుంటా వచ్చి ఏం చెప్పాడు చెప్పండి? నిజంగానే వస్తుందా అని అడిగినాడు. మళ్ళా అడిగినాడు. నేను మళ్ళా చెప్పాను, నిజంగానే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతే. తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత నేను ఆ అబ్బాయి గురించి ఆలోచన చేస్తా ఉన్నాను. 8 రోజులు అయిపోయింది, అతనికి ఇంకా జాబు రాలేదే అని ఆలోచన చేస్తాను. ఒక వ్యక్తి నన్ను పిలిచి, ఫలానా వ్యక్తికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది తెలుసా అన్నాడు. ఏంది అన్నాను. అతనేమో వచ్చి నాకు చెప్పలా, నా దగ్గరకు వచ్చి వస్తాదా అని అది పనిగా అడిగాడు. కానీ వచ్చిన తర్వాత నా దగ్గరకు వచ్చి చెప్పలా, ఫలానా వ్యక్తికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది నీకు తెలుసు అన్నాడు. తెలియదే అన్నాడు. నువ్వే చెప్పావంట గవర్నమెంట్ జాబ్ వస్తుంది నీకని, తను అందరికీ చెప్పుకుంటా ఉన్నాడు, ఫలానా వ్యక్తి నాకు చెప్పాడు అని. కానీ అతనికి వచ్చిందా?
అప్పుడు ఒరే అందరికీ చెప్తున్నాడు కానీ నాకు మాత్రం చెప్పలేదు. సరే సంతోషం, దేవుడు ఇచ్చాడు, దేవుడు చెప్పిన మాటని నెరవేర్చాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాదు. జరగబోయే సంగతులను తెలియజేయగలవాడు ఒక్కడే, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాదు. ఆయన తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరికీ జరగబోయే సంగతి తెలియదు. అయితే ఆయన మనకు ఒక అవకాశం ఇచ్చాడు. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి తెలిసి ఉన్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాదు. నిజంగా దేవుని ఎడల భయభక్తులు కలిగి మనం దేవుని సన్నిధిలో మోకరించి మనం ప్రార్థన చేస్తే జరగబోయే సంగతులు ఏం చేస్తాడు? ఆయన వరకు తెలియజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆయన తెలియజేసిన సంగతులను ఆయన మహిమార్థమై మనం ఉపయోగించాలా. అంతేగాని కోర్టు పెట్టేయకూడదు. ఇక్కడ జరగబోయే సంగతులు తెలపకూడను అని చెప్పి లోపల కూర్చొని హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు అలా చేసామంటే వాళ్ళకి మనకు తేడా ఉన్నది. ఎవరికి జ్యోతిష్యం చెప్తాం, జరగబోయే సంగతులు చెప్తాం అట్ట తిరుగుతుంటారు. పాపం వాళ్ళ దగ్గరికి పోయి కర్ర ఒకటి ఎత్తుకొని ఇప్పుడు జరగబోయే సంగతి చెప్తావా అని అడగాల. ఏంది అంటే నేను నిన్ను కొడతానా కొట్టనా? పాపం ఖచ్చితంగా ఓడిపోతాడు. అవునా కదా? కొడతావంటే నేను కొట్టనని బారేస్తాం, జరగల. కొట్టవంటే తర్వాత జరిగే సంగతి అందరూ ఊహించగలరు. హల్లెలూయా, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు పాపం ఏదో వచ్చి అమ్మా ఒక 10 రూపాయలు 5 రూపాయలు అంటే ఖచ్చితంగా ఇస్తారు. కానీ ఇలా మోసం చేసి వేల రూపాయలు వాళ్ళు దోసుకుంటున్నారు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? అయితే దేవుడంట మనం ఆయనకు మొర పెడితే ఆయన మనకి ఏం చేస్తాడంట? ఉత్తరం ఇస్తాడంట. అంతేకాదు మనము గ్రహింపలేని సంగతులని, అంటే మనకై మనం తెలుసుకోలేని సంగతులని, గూఢమైన సంగతుల్ని. ఏ సంగతులంట? గూఢమైన అంటే రహస్యాలు, మర్మాలని తెలియజేస్తానంట. అయితే మనం దేవునికి ఏం చేయాలా? మొరపెట్టాలా, దేవునికి మొరపెట్టాలా. సో ఇలా 2 సంఘటనలు ఉన్నాయి బైబిల్లో. ఏంది? 2 సంఘటనలు ఉన్నాయి 2 వ్యక్తుల గురించి. మొట్టమొదటి వ్యక్తి ఎవరు? యోసేపు. ఎవరు? యోసేపు. ఆదికాండము 41వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఆదికాండము 41వ అధ్యాయము. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవి పలసినవైనవి 7 ఆవులు ఏటి నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయిచుండెను. వాటి తర్వాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను. అతడు నిద్రించి రెండవసారి కల కనెను.
అందులో మంచి పుష్టి గల 7 వెన్నులు ఒక తంటున పుట్టుచుండెను, మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పేల వెన్నులు వాటి తర్వాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టి గల ఆ 7 వెన్నులను ఆ పేల వెన్నులు మింగి వేసెను. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించెను. తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడిను కనుక అతడు ఐగుప్తు శకునగాండ్రును అందరినీ, అక్కడ విద్వాంసులందరినీ పిలవనంపి ఫరో కలను వివరించి వారితో చెప్పెను గాని ఫరోకు వాటి భావము తెలపగలవాడెవడును లేకపోయెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫరో 2 కలలు కన్నాడు ఒకే రాత్రి. ఎన్ని కలలు కన్నాడు? 2 కలలు. కలకి మధ్యలో మెలకు వచ్చింది. ఫస్ట్ ఒక కల కన్నాడు, లేచాడు, మళ్ళా నిద్రపోయాడు, మరొక కల కన్నాడు. 2 కలలు ఒకే విధంగా ఉన్నాయి, కానీ వేరువేరుగా కనబడుతున్నాయి. ఫస్ట్ కళ ఏమో 7 బలచిన అందమైన ఆవులు ఏట్లో నుంచి పైకి ఎక్కుతూ వచ్చాయి, జమ్ములో మేస్తున్నాయి. వాటి వెనకాల నుంచి మరో 7 పక్క చిక్కినటువంటి వికారమైన ఆవులు వచ్చాయి. ఈ ముందు వచ్చినటువంటి బలిచిన అందమైన ఆవులని వెనకొచ్చినటువంటి వికారమైన పేల అంటే ఆ పక్క చిక్కినటువంటి ఆవులు తినేసేయంట. ఏం చేసేయంట? తింటా ఉన్నాయి. ఇది చూసి ఫరోకి ఒక్కసారిగా మెలకు, ఏమైంది? బలసిన అందమైన ఆవుల్ని పక్క చిక్కిన ఆవులు తినేసుకున్నాయండి అనుకున్నాడు. మళ్ళా కొనుక్కున్నాడు. మళ్ళీ కళ. ఈసారి కళ అంది పుష్టి కలిగిన 7 వెన్నులు పక్క దంట్లో పుట్టాయంట. వాటి వెనకాల పేల వెన్నులు వచ్చాయంట. ఈ పేల వెన్నులు పుష్టి గల వెన్నుల్ని ఏం చేసే చూడండి. చదువు మింగేసాయి కదా, మింగేసే. ఇక్కడ ఆవులు ఏం చేస్తున్నాయి? తింటున్నాయి. ఇక్కడ వెన్నుల్ని మింగేసాయి. ఫరోకి మెలకు వచ్చింది. మరలా ఉదయాన మనసు కలత పడిపోయింది. అబ్బా, ఏం అర్థం కాల. విచారంగా ఉన్నాడు, చాలా బాధతో ఉన్నాడు, దిగులుతో ఉన్నాడు, కూర్చో ఉన్నాడు. ఇక ఫరో రాజు కదా, ఐగుప్తు రాజు కదా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి, ఫరో ఏమైంది, రాజుగారికి ఏమైందని చెప్పి అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ చివరికి ఆయన దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఆయన చెప్పాడు, రాత్రి నేను 2 కళలు కన్నా. 2 కళలు కన్నా. సో కాబట్టి ఈ కళలకు నాకు అర్థం కావాలి, భావం కావాలి. మన రాజ్యములో ఉన్న శకునగాండ్రు, గారడి విద్య కలిగిన వారు, మాంత్రికులు అందరిని పిలుచుకోరండి. అందరిని పిలుచుకొని వచ్చారు. అందరూ కూర్చున్నారు. రాజా కళ చెప్పు అన్నారు. వెంటనే రాజు ఏం చేశాడు? ఫరో కళ చెప్పాడు. నాకు ఇలా కళ వచ్చింది 2 కళలు వివరించాడు. కానీ ఇక్కడున్న వాళ్ళు ఎవరు కూడా దాని విషయము అర్థం కాలేదు. వాళ్ళు ముఖాలు వేలాడేశారు. ముఖాలు ఏమేశారు? అలాగా అయ్యో దిగులుగా కూర్చున్నారు అందరూ. ఈ కళకు మేము అర్థం చెప్పలేకపోతున్నామే. ఎందుకంటే అది కళ. మనం కళకి అర్థం చెప్తే కళగన్న వాళ్ళకి ఇది కరెక్ట్ అనిపించాలా. ఉత్తుత్తు చెప్పేయకూడదు. ఏం చేయకూడదు? వాళ్ళు మామూలుగా ఉత్తుత్తు చెప్పగలరు, కానీ ఉండేది ఎక్కడ? ఫరో ఎదుట, ఐగుప్తు రాజు ఎదుట. ఉత్తుత్తు చెప్తే తప్పించుకుంటారా? చాలా డేంజర్. అందుకని వాళ్ళు మాకు ఈ కళక భావము తెలియదు అన్నట్లుగా ఉండిపోయారు. అప్పుడు రాజు
హృదయంలో ఇంకా మనోవేదన, విచారం ఎక్కువైంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పానదాయకుల అధిపతి తన యొక్క తప్పు తెలుసుకున్నాడంట. ఏం తప్పు అంటే, ఈ పానదాయకుల అధిపతి, పక్షికారుల అధిపతి రాజు ఎదుట ఒకసారి ఆ ఫరో ఎదుట తప్పు చేసినప్పుడు చెరసాల్లో ఏపడ్డారు ఇద్దరు. వినండి జాగ్రత్త. చెరసాల్లో వీళ్ళుండగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, చెరసాలలో వీళ్ళిద్దరు కూడా శిరొక్క కలగన్నారు. ఎవరెవరు? పానదాయకుల అధిపతి, పక్షికారుల అధిపతి. ఇద్దరు కన్నా కళ్ళకి వేరు వేరు భావాలతో వాళ్ళ కళ్ళు కన్నారు. కానీ అక్కడున్నటువంటి యోసేపు, ఎవరైనా యోసేపు వాళ్ళిద్దరు కళలకి భావం చెప్పాడు. ఇదిగో పక్షికారుల అధిపతి, ఆయనకు వచ్చిన కళ, పానదాయకుల అధిపతి ఆయనకు వచ్చిన కళ, ఇద్దరు కూడా కళలు యోసేపుకి చెప్పినప్పుడు ఆయన ఆ కళలు వివరించి చెప్పాడు. ఇదిగో 3 రోజుల్లో రాజు ఫరో నిన్ను బయటికి తీసుకురాబోతున్నాడు, కానీ తీసుకొని వచ్చి నీ ఉద్యోగాన్ని తీసేయబోతున్నాడు, నీ తలను నరకపోతున్నాడు అని చెప్పి పక్షికారుల అధిపతికి చెప్పాడు. పక్షికారుల అధిపతి సీరియస్ అయ్యాడు. పానదాయకుల అధిపతికి ఏం చెప్పాడంటే, ఇదిగో రాజు 3 రోజులు బయటికి తీయబోతున్నాడు, నీ ఉద్యోగాన్ని మరల నీకు ఇవ్వబోతున్నాడు, నిన్ను కనపరచబోతున్నాడు అని చెప్పాడు. ఇద్దరికి సంబంధించి యోసేపు చెప్పినట్లుగా జరిగింది. అది జరిగిన 2 సంవత్సరాల తర్వాత జరిగిన సంగతి ఇది. ఫరో దగ్గరికి వెళ్ళిన తర్వాత పానదాయకుల అధిపతికి యోసేపు ఏం చెప్పాడంటే, ముందుగా నీవు వెళ్ళి నీ ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నా గురించి ఫరోకి చెప్పు, నన్ను ఈ చెరసాల్లో నుంచి విడిపించమని చెప్పు అని చెప్పాడు. కానీ 2 సంవత్సరాలు అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 2 సంవత్సరాలు. మర్చిపోయాడు. ఎవరు? పానదాయకుల అధిపతి మర్చిపోయాడు. అది అక్కడ ఫస్ట్ రాయబడింది కదా, 2 ఏళ్ళు గడిచిన తర్వాత, ఫస్ట్ లో రాయబడింది కదా 41వ అధ్యాయంలో. అది జరిగిన 2 ఏళ్ళు గడిచిన తర్వాత రాజు కళ వచ్చింది. ఈ కళ భావాన్ని ఎవరు కూడా చెప్పలేకపోయారు. అప్పుడు పానదాయకుల అధిపతికి యోసేపు గుర్తొచ్చాడు. హల్లెలూయా. ఎవరు గుర్తొచ్చారు? యోసేపు గుర్తొచ్చాడు. అప్పుడు పానదాయకుల అధిపతి ఫరో దగ్గరికి వెళ్ళి, అయ్యా ఫరో గారు, 2 సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే, నన్ను పక్షికారుల అధిపతిని మీరు చెరసాలు వేయించారు కదా, అక్కడ మేము 2 కళలు కన్నాం, చెరొక కళ కన్నాం. మా కళకి భావం చెప్పి మాకు ఎలా జరుగుతుంది అలా చెప్పిన వ్యక్తి హెబ్రీయుడు. ఎవరైనా హెబ్రీయుడు చెరసాలలో ఉన్నాడు, ఆయన మీ కళకు భావం చెప్పగలడు అని చెప్పాడంట. హల్లెలూయా. అప్పుడు ఫరో చెరసాలలో నుంచి యోసేపుని బయటికి రప్పించి అప్పుడు యోసేపుకి కళని చెప్పాడు. 2 కళలు వివరించాడు. ఫరోకి వచ్చిన కళను క్షుణ్ణంగా యోసేపుకి చెప్పాడు. యోసేపుకి చెప్పగానే యోసేపు ఫరోతో మాట్లాడుతూ, దేవుడు జరగబోయేదాన్ని మీకు చూపించాడు, దేవునికి మహిమ కలుగునుగా, జరగబోయే దాన్ని మీకు చూపించాడు. రాబోయే దినాల్లో 7 సంవత్సరాలు 7 బలిసిన ఆవుల్ని సూచిస్తున్నాయి. 7 మంచి సంవత్సరాలు 7 బలిసిన ఆవులను చూపిస్తున్నాయి. 7 బలమైన వెన్నుల్ని చూపిస్తున్నాయి. మంచి సంవత్సరాలు. తర్వాత వచ్చాయి పక్క చిక్కిన ఆవులు, పేల వెన్నులు. అవి చెడ్డ సంవత్సరాలు, చాలా భయంకరమైన సంవత్సరాలు. అవి 7, ఇవి 7. అయితే ఈ మొదట వస్తున్నాయి 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాల్లో ధాన్యం అధికంగా పండబోతుంది. అప్పుడు అందరి దగ్గర ధాన్యాన్ని మీరు వసూలు చేసి దాన్ని నిల్వ చేయాలి. నెక్స్ట్ రాబోయే 7 సంవత్సరాలు భయంకరమైన కరువు రాబోతుంది. ఆ కరువులో దీన్ని వాడాలా అని చెప్పి చాలా వివరంగా, చాలా విఫలంగా, అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వివరించి దేవుని యొక్క
ఆ మర్మములు బయలుపరచగలిగినటువంటి దేవుని యొక్క జ్ఞానంతో యోసేపు ఫరోకి ఆ కలల్ని వివరించి చెప్పాడు. హల్లెలూయా. అప్పుడు ఫరో హృదయంలో ఒక ధైర్యం, ఒక సంతోషం వచ్చింది. అప్పుడు ఫరో అన్న మాట తెలుసా, ఇతని వలె దేవుని ఆత్మ గలవాడు ఎవరైనా ఉన్నారా అని చెప్పి యోసేపుని ఆయన హెచ్చించి యోసేపుని ఆ ఐగుప్తు దేశానికి అధికారిగా, ప్రధానమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా చేశాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక, దేవునికి ఘనత కలుగునగాక. అయితే ఇక్కడ యోసేపు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నీవు నాకు వచ్చిన కలకు భావం చెప్పగలవా అని ఫరో అంటే, యోసేపు ఏమన్నాడంటే, చెప్పగలిగిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక, దేవునికి ఘనత కలుగునగాక. చూడండి, ఆ మాట చూద్దాం ఒకసారి. యోసేపు ఫరోతో మాట్లాడుతూ అన్న ఆ మాటను ఒకసారి. ఫరో యోసేపును పిలువనంపెను, కాబట్టి చెరసాలలో నుండి అతను త్వరగా రప్పించి అతని క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో ఎద్దుకు వచ్చాడు. ఫరో యోసేపుతో, నేను ఒక కలకంటిని, దాని భావమును తెలపగల వారు ఎవరునూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పెను. యోసేపు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని. హల్లెలూయా. ఇంతవరకు ఫరో కళ చెప్పలా, చెప్తున్నాడు. నాకు కళ వచ్చింది, ఇక్కడ భావం చెప్పేవాళ్ళు ఎవరు నాకు కనపడలేదు, అంతా వేస్ట్ అని నాకు అర్థమైపోయింది. ఇప్పుడు దాకా శకును గండ్రని, మాంత్రిక విద్య కలిగిన వాళ్ళని, జ్యోతిష్కులని ఎంతో మంది నా దగ్గర పనిచేస్తున్నారు, అంతా వేస్ట్ అని నాకు అర్థమైపోయిందని చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా. ఎవరు చెప్పలేకపోయారు. నీవు చెప్పగలవని నేను విన్నాను, నువ్వు చెప్పగలవా అంటే, ఫరోకి నేను చెప్పలేను గాని భావము చెప్పగల. ఎలాంటి భావం అంట? క్షేమకరమైన భావం. ఎలాంటి భావము? అదే నడలేదు, క్షేమకరమైన ఉత్తరము. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. యెహోవా మర్మము తన యందు భయభక్తులు కలిగిన వారికి తెలిసి ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తెలుసు అంటే దేవుడు ముందుగానే తెలియజేసే దేవుడు. ఎప్పుడది? ఆయన సన్నిధిలో ఆయనకు మొర్రపెట్టినప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే ఆ తర్వాత జరిగిన సంగతి అంతా కూడా మనం విన్నాం. భావం చెప్పాడు, అయిపోయిందంతా. యోసేపు ఆ దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు. హల్లెలూయా. దీనంతటికి కారణం ఎవరు? దేవుడే. హల్లెలూయా. ఎవరు? దేవుడే. యోసేపుని చిన్ననాటి నుంచి దేవుడు విడవక ఎడబాయిక యోసేపుతో కూడా ఉంటూ, చిన్నప్పటి నుంచి యోసేపు కలలు గాని ఆ కలలకి భావము ఎవరు చెప్పారు? ఎవరి దగ్గర పోయాడు? యోసేపు కళ్ళకు భావం చెప్పమని చిన్నప్పుడు ఎవరి దగ్గర పోయాడు? యోసేపే చెప్పాడు. హల్లెలూయా. అప్పుడు పగపట్టారు అన్నలు. యోసేపు కన్నా కలలకి యోసేపు భావం చెప్పినప్పుడు యోసేపు 2 కలలు కన్నాడు చిన్నప్పుడు. ఒక కళేమో ఏమంటారు, ఓదులు, పనమోపులు, 12 పనమోపులు ఉన్నాయట పొలంలో. ఈ 12 పనమోపుల్లో ఒక పనమోపు లేచి నిలబడుకున్నదట. ఈ 12 పనమోపుల్లో
లేచి నిలబడుకున్న పనమోపు యోసేపు. మిగతా 11 పనమోపులు ఆయనకి సాగిలి పడ్డాయంట. ఇది చెప్పగానే వాళ్ళకి ఎక్కడలేని పాపం వచ్చింది. ఒరే, అప్పటికి నువ్వేమో అంత ఎక్కువ, మేము తక్కువ అన్నారు. ఆ ఫీలింగ్ అప్పుడే పెట్టుకున్నారు. ఇంకొకరు చెప్పాడు, సూర్య చంద్ర నక్షత్రాలు యోసేపుకి సాగిలి పడినట్టుగా మొక్కినట్లుగా. ఒరే, అంటే మా 11 మందితో కలిసి అమ్మా నాయన కూడా నీకు సాగిలి పడుతున్నారు, ఇంత పెద్దోడు అయిపోయినవా? కానీ జరిగిన సంగతి అదే. యోసేపు ఆయన ప్రధానమంత్రిగా, ఐగుప్తు ప్రథముడుగా నిలబడ్డప్పుడు ఈ అన్నదమ్ముళ్ళు, నాయన అందరూ కూడా యోసేపు దగ్గరికి వచ్చి ఆయనకి సాగిలి పడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మర్మములు తెలియజేయగల దేవుడు అప్పుడున్నాడు. కళకి భావం చెప్పగల దేవుడు అప్పుడున్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన తప్పి ప్రపంచంలో ఎవరు జరగబోయే సంగతుల్ని చెప్పలేరు, తెలియదు, ఎవరికి తెలియదు. అంతే. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరికి తెలియదు, అంతే. కొన్నిసార్లు మనం చూడండి, ఏదైనా ఇప్పుడు సాయంత్రం వాన వస్తుంది అని చెప్తే, ఆ సాయంత్రం వాన వస్తుందయా అన్నారు అనుకోండి, ఆ వచ్చింది అనుకోండి, ఏమంటారు? నేను చెప్పలా వస్తుందనా? నేను చెప్తే అంతే. హల్లెలూయా. కొన్ని విషయాలు అది దేవుని చిత్తంలో జరుగుతాయి. ఒకవేళ దేవునికి మొరపెట్టే తన బిడ్డలు, తన యందు భయభక్తులు కలిగిన బిడ్డలు పలికిన మాటలు మాత్రం ఆయన ఖచ్చితంగా రూఢీపరుస్తాడు, ఖచ్చితంగా జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. అందుకు స్టీఫెన్ ప్రత్యక్ష సాక్షి. వాళ్ళ బిడ్డ విషయంలో వాళ్ళ పెద్ద బాబు, ఆ బిడ్డ పుట్టినప్పుడు ప్లెసి అక్కడ వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉంది. భయంకరమైన వర్షాలు వస్తున్నాయి. స్టీఫెన్ ఒక మాట చెప్పాడు నాకు ఫోన్ చేసి, పాస్టర్ బిడ్డకి పాలు రావట్లేదంట, వాళ్ళ అమ్మోళ్ళు అంటే సోన్ చెప్పించుకున్నాడు బావాలంటున్నారు, అక్కడ చెప్పించుకోవచ్చా? చెప్పించుకోకూడదు కదా అన్నాడు. భలేవాడు స్టీఫెన్, నీకు తెలుసు కదా అది చెప్పించుకోకూడదు, మనం బాధంలే ప్రార్థన చేస్తామని చెప్పాను. సరే, వర్షం పడతా ఉంది భయంకరంగా. అది ఒక రోజు పోసుకొనేది. ఇంకొక రోజు ఖచ్చితంగా స్టీఫెన్కి నేనే ఫోన్ చేసి, స్టీఫెన్ నేను బయలుదేరి వస్తున్నాను, పోదామని చెప్పి వెంటనే బయలుదేరి ఇద్దరం కూడా వెళ్ళినప్పుడు ప్లెసి బాబుని పండేసుకున్నది. వెళ్ళి కాసేపు వాళ్ళతో మాట్లాడి ప్రార్థన చేసి, ఆ ప్రార్థనలో దేవుడు ఒక మాట పలికాడు, ఈ రాత్రికి ఈ బిడ్డకి సరిపడ పాలు వచ్చును కాక. హల్లెలూయా. పలికి ఆ తర్వాత వాళ్ళతో చెప్పేసి, ఖచ్చితంగా దేవుడు ఈ రాత్రికి పాలు ఇవ్వబోతున్నాడు, ఏం ఇబ్బంది లేదు, మీరు ఆడకు పోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వచ్చేసా. అప్పుడు నేను స్కూల్కి వెళ్తున్నా వచ్చేసి ఆ స్టీఫెన్ చెప్పే, స్టీఫెన్ ఉదయాన్నే నాకు ఫోన్ చేసి ఏమన్నా చెప్పు అన్నా. ఈ లోపల ప్రభువా నేనైతే నువ్వు పలకమన్నమాట పలికేశా. నాయన సహాయం చేయ ప్రభువా, నువ్వు చెప్పావు కదా నీ దాసుల మాటలను రూఢీపరుస్తానని. ప్రభువా అని ప్రార్థన చేసుకుంటా ఉన్నా. గుర్తొచ్చినప్పుడల్లా ప్రార్థనే. ప్రభువా స్టీఫెన్ వాళ్ళ బాబు కోసం నాయన నేను పలికిన మాట జరగాలి ప్రభువా, జరగాలి ప్రభు. స్టీఫెన్ ఏమో పనిలో ఉన్నాడు. నేనే ఫోన్ చేశాను. స్టీఫెన్ ఏమి ఫోన్ చేయలేదన్న. మాస్టర్ నేను వాళ్ళకి ఇంకా ఫోన్ చేయలేదు, నేను ఫోన్ చేసి మీకు చేస్తానన్న. సరే స్టీఫెన్ అని చెప్పాను. ఆ తర్వాత కరెక్ట్గా ఒక 10 నిమిషాలకు మళ్ళా స్టీఫెన్ నెంబర్ నుంచి ఫోన్ వస్తాను. ఏంది నాకు ఏం వినబోతున్నావు సప్పుడు ఫోన్ ఎత్తి, హలో మాస్టర్ దేవునికి స్తోత్రం అన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అద్భుతమైనటువంటి విషయం చెప్పాడు. మాస్టర్ రాత్రి బిడ్డకి ఎన్ని పాలు కావాలంటే పాలు వచ్చాయి, ఇబ్బందే లేదని. నిజంగా అద్భుతమైన విషయం.
హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇలా చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, కానీ సమయం లేదు ప్రియమైన దేవుని పిల్లలు. సో కాబట్టి దేవుడు నిజంగా మన ద్వారా పలికిన మాటలు నెరవేర్చే దేవుడు, రూఢిపరిచే దేవుడు, జరిగించే దేవుడు. కన్ఫర్మ్, ఇది స్టీఫెన్ ముందరే చెప్తున్నారు కదా, జరిగింది యథార్థ సంఘటన, దానికి ప్రత్యక్ష సాక్షి స్టీఫెనే. కాకపోతే హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఓకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ముందుకు వెళ్దాం. సో కాబట్టి యోసేపు రాజుకి, ఫరో రాజుకి చెప్పవలసినటువంటి భావాన్ని చెప్పగలిగాడు. ఇది ఒకటైతే, రెండో విషయానికి వచ్చే తలకే ఆయన ఎవరు? ఇద్దరు అని చెప్పాను కదా, ఇలాగా కళ్ళకు భావం చెప్పేవాళ్ళు. ఇప్పుడు అర్థమైపోద్ది. రెండో ఆయన ఎవరు? దానియేలు. ఎవరు? దానియేలు. ఈ దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము చదవండి మొదటి నుంచి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టలేదు, ఆయనకు నిద్ర పట్టకుండెను. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రును, గారడి విద్య గలవారిని, మాంత్రికులను, కల్దీలను పిలవనంపుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. రాజు వారితో, నేనొక కల కంటిని, ఆ కల భావము తెలుసుకొనవలనని నేను మనోవ్యాకులం ఉన్నాననగా కల్దీలు సిరియా భాషలో ఇట్లనిది, రాజు చిరకాలము జీవించును గాక, తమరి దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావమును తెలియజేసేదము. రాజు, నేను దాన్ని మరిచిపోతిని, కానీ కలను దాని భావమును మీరు తెలియచేయని యెడల మీరు దుఃఖనీయులుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంట కుప్పగా చేయబడును. కలను దాని భావమును తెలియజేసిన యెడల దానములను, బహుమానములను, మహాఘనతయు నా సముఖములో నొందుదురు గనుక కలను దాని భావమును తెలియజేయుడనగా వారు రాజు ఆ కలను తమర దాసులమైన మాకు చెప్పిన యెడల మేము దాని భావమును తెలియజేసేదమని అని మరలా ప్రత్యుత్తరం ఇచ్చేది. అందుకు రాజు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, నేను మరిచి ఉండుట మీరు చూసి కాలహరణము చేయవలనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగుగా గ్రహించుతున్నాను. కాలము ఉపాయముగా గడపవలనని అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట పలకనుద్దేశించి ఉన్నారు. మీరు కలను చెప్పకపోయిన యెడల నేను చెప్పిన మాట ఖండితము గనుక కలను నాకు చెప్పుడి, అప్పుడు దాని భావమును తెలియజేయుటకు మీకు సామర్థ్యము కలదని నేను తెలుసుకొందును. అందుకు కల్దీయులు ఇలాగ ప్రత్యుత్తరమిచ్చారు, భూమి మీద ఏ మనుషుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ చక్రవర్తియు అధికారియు శకును గాని యొద్దను, కారడి విద్య గలవాని యొద్దను, కల్దీయుల యొద్దను ఇట్టి సంగతి విచారింపలేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఏడా నెబుకద్నెజరు రాజు ఒక కలగన్నాడు.
కల బాగుంది. అయితే అందరిని పిలిపించాడు. రాత్రి నేను కలగన్నాను, శకునగాండ్రు, మాంత్రిక విద్య కలిగిన వాళ్ళు, కల్దీయులు, జ్ఞానులు అందరిని పిలిపించాడు. అందరూ వచ్చారు. అబ్బా, రాజు పిలిచాడంటే ఏంది బహుమానాలు ఇస్తాడు. ఎంత కావాలంటే అంతే. రాజు పిలిచాడంటే ఇంకా తిరుగులేదు. ఖచ్చితంగా ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తాడు. ఇలా ఊరికైనా పిలవడు. సంతోషంగా వచ్చారు, కూర్చున్నారు. అప్పుడు చెప్పాడు రాజు, రాత్రి నేను కలగన్నాను, దాని భావం చెప్పండి అన్నాడు. అప్పుడు అందరూ, రాజు స్థిరకాలము జీవించును గాక, రాజు తమ కళను మాకు చెప్పినట్లయితే మేము భావం చెప్తాం. అప్పుడు రాజు అన్నాడు, మరిచిపోయినా అన్నాడు. ఏమన్నాడు? మరిచిపోయినా అన్నాడు. అసలు ఎంత ఎగతాళిగా అంటే, ప్రియమైన దేవుని బిడ్డ, రాజు అనుకున్నాడు మన ఆస్థానంలో ఇంతమంది జ్ఞానులు, శకునగాండ్రు, జ్యోతిష్యులు, కారడి విద్య కలిగిన వాళ్ళు, మాంత్రికులు ఎంతమంది ఉన్నారు, ఎవరైనా సరే నా కళ భావాన్ని ఎట్టే చెప్పేయగలరు అనుకున్నాడు. అప్పుడు వీళ్ళు అన్నారు, రాజా కళ చెప్తే కదయ్యా భావం చెప్తా ఉన్నా. కళే గుర్తులేదయ్యా, కళే గుర్తులేదు. చాలా మంది రాత్రి కలగంటారు కానీ ఉదయానికి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చేయత్తమంటే 70% ఖచ్చితంగా చేయలు లేస్తాయి. ఎందుకంటే రాత్రి కలగంటారు, ఉదయానికి మర్చిపోతారు. అది మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తుంది తెలుసా? అలాంటి సిచ్యువేషన్ ఎక్కడైనా కనబడ్డప్పుడు ఇది ఆడో చూసినట్టుంది అనిపిస్తుంది. అది ఆడోగా చూసింది ఆడ కల్లో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఈ నెబుకద్నెజరు రాజు చేసిన పని అంత భయానకమైందంటే, ఆయన కళ మర్చిపోయి ఇదేమోండి మొండి కదా అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ రాజు యొక్క ఉద్దేశం ఏంది? నా దగ్గర ఉన్న శకునగాండ్రు, మాంత్రిక విద్య కలిగిన వాళ్ళు, కారడి విద్య కలిగిన వాళ్ళు కళ చెప్పలేకపోతే ఇంకెందుకు అని చెప్పి ఆయన ఏమంటున్నాడు? నిజంగా ఆయన కళ మర్చిపోయాడు, కానీ కళ చెప్పమంటున్నాడు, భావం చెప్పమంటున్నాడు. అప్పుడు ఈయన ఒకటే డిసైడ్ చేసి, అబ్బాయి నేను మాత్రం ఒప్పుకోను, మీరు నా కళ భావం చెప్పలేకపోతే మీరు బతకటము వేస్ట్. కాబట్టి ఫలానా రోజు అందరినీ చంపేమని తన యొక్క దేహ సంరక్షకుల అధిపతి అయినటువంటి ఆర్యోకి సమాచారం పంపి చెప్పని చెప్పాడు. ఆర్యోకి ఏం చేశాడంటే అందరికి చెప్తాడు, ప్రజలారా అందరికి తెలియజేయడం ఏమనగా, రాజు కనిన కళను భావమును చెప్పలేకపోయినందున ఇదిగో దేశములో ఉండే కారడి విద్య కలిగిన వాళ్ళు, ఇంకా మాంత్రికులు, శకునగాండ్రు, జ్ఞానులు అందరిని కూడా ఒకరోజు సంహరించబోతున్నాము, వాళ్ళని చంపేయమని రాజు సెలవిచ్చాడు. ఆ మాట విన్న దానియేలు పరిగెత్తుకుంటా వచ్చి ఆర్యోకు, ఇంత త్వరితముగా దేశములో ఉన్న జ్ఞానులందరినీ చంపేయాలని ఆజ్ఞ జారీ అవడానికి గల కారణం ఏంటంటే, అప్పుడు చెప్పాడు దానియేలు, రాజు కలగన్నాడు, ఆ కళ మర్చిపోయాడు, ఇప్పుడు ఆ కళని కళ భావాన్ని చెప్పమన్నాడు, వీళ్ళెవరు చెప్పలేకపోతున్నారు అని అంటే, అప్పుడు దానియేలు ఆర్యోకుతో ఇలా చెప్పాడు, ఆర్యోకు నాకు కొంచెం సమయం కావాలి, నన్ను రాజు దగ్గరికి తీసుకో, నేను మాట్లాడతా, నేను ఆ కళను కళ భావాన్ని రాజుకి చెప్తారని. అప్పుడు రాజు దగ్గర తీసుకోబోతే, రాజా నాకు కొంచెం సమయం ఇవ్వండి, ఎవరిని ఏం చేయొద్దు, నేను మీ కళను మీ భావాన్ని నేను మీకు తెలియజేస్తానని చెప్పి పర్మిషన్ తీసుకొని టైం తీసుకొని ఆ రాత్రే షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు నలుగురు కలిసి దేవుని సన్నిధిలో ఏం చేశారు? నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని సంగతులను, గూఢమైన సంగతులను తెలియజేస్తానని చెప్పిన దేవునికి ఆ రాత్రి మొరపెట్టారంట. ఆ మొరపెడుతూ ఉండగానే దానియేలుకి దర్శనములో రాజుకు వచ్చిన కళ అట్లాగే కనబడతా ఉందంట. ఎవరు చూపించారు? దేవుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, 6 యొక్క రాజు దగ్గర పోయి దానియేలు తీసుకోబాక ముందు, రాజా నీ కలను భావాన్ని కనిపెట్టగలిగినటువంటి చెప్పగలిగిన ఒక వ్యక్తిని నేను కనుగొన్నాను, అతడు హెబ్రీయుడు. అక్కడ కలభావం చెప్పిన వాడెవరు? హెబ్రీయుడు. ఇక్కడ కలభావం చెప్పబోయేవాడెవరు? హెబ్రీయుడు. ఎవరు వీళ్ళందరూ? దేవుని బిడ్డలు. హల్లెలూయా. యెహోవా మర్మము తన యందు భయభక్తులు కలిగిన వారికి తెలిసే ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే చెప్పినటువంటి అప్పుడు దానియేలు తీసుకొని వస్తే, దానియేలుతో రాజు అన్నాడు, నీవు నా కలను భావాన్ని చెప్పగలవు అంటే, నేను చెప్పలేనయ్యా, చెప్పగలిగిన వాడు దేవుడే. హల్లెలూయా. దేవుడు చెప్పగలడు, నా దేవుడు చెప్పగలడు అని చెప్పి పర్మిషన్ తీసుకుని వెళ్ళి ఆ దర్శనం ద్వారా చూసి వచ్చి రాజు కన్నా కళను వివరిస్తామంటే, హల్లెలూయా, రాజుకి ప్రియమైన దేవుని బిడ్డలారా నిజంగా ఎక్కలేని ధైర్యం వస్తుందంట. ఎందుకంటే రాజు కళ చెప్తా ఉంటే రాజుకి ఏమవుతా ఉంది? గుర్తుకు వస్తా ఉంది, జ్ఞాపకం వస్తా ఉంది. ఎస్ తర్వాత ఇదే. దానియేలేమో టక్క రాజు కన్నా కళని చెప్పేస్తా ఉన్నాడు. రాజు ఎస్ అవును అంటావు. అయిపోయిన తర్వాత దాని భావం కూడా చెప్పేసాడు. రాజా, దేవుడు జరగబోయే సంగతులను దేవుడు నీకు ముందుగానే తెలియజేశాడు. నెక్స్ట్ జరగబోయేది ఏంటంటే, అనేక దేశాలు నీ మీదకి వస్తాయి కానీ ఎవరు కూడా నిన్ను గెలవలేరు. నీ గవర్నమెంటే, నీ ప్రభుత్వమే పైగా ఉంటది. హల్లెలూయా. బబులోను రాజ్యం గురించి నెబుకద్నెజరుకి దేవుడు చూపించిన కళ. అనేక రాజ్యాలను జయిస్తావు, నువ్వే పైవాడిగా ఉంటావు, నీవే ఏళ్తావు, నీవే రాజుగా ఉంటావు అని చెప్పి తెలియజేసినప్పుడు, అప్పుడు దానియేలుని రాజు ఏం చేశాడంట? పైకెత్తాడంట, గణపరిచాడంట, సన్మానించాడంట. దానియేలుకి ఎన్నో బహుమానాలు ఇచ్చాడంట. అంతేకాదు, జ్ఞానులందరికంటే దానియేలుని ప్రముఖుడిగా చేశాడంట. హల్లెలూయా. నీవు పైవాడుగా ఉంటావు గాని కిందవాడుగా ఉండవు. నీవు తలగా ఉంటావు గాని పాకగా ఉండవు అని చెప్పాడు దేవుడు. అందుకే ఆయనందు భయభక్తులు కలిగిన వారికి ఆయన మర్మాలు తెలిపే దేవుడు అంటారు. నిజంగా మర్మాలను తెలియజేసే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే అప్పుడు రాజు దానియేలుని ఆ స్థానంలో పెట్టేశాడు. షద్రకు మేషకు అబేద్నెగోనేమో విచారణకర్తలుగా నియమించాడంట. దానియేలును బట్టి వాళ్ళని కూడా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది జరిగిన సంగతి. రాజు ఇద్దరు, ఫరో రాజు, నెబుకద్నెజరు రాజు, ఇద్దరు రాజులు కళ్ళు కన్నారు. ఫరో ఏమో న్యాయంగా తన కళను తాను చెప్పాడు, కానీ నెబుకద్నెజరు మరిచిపోయాడని చెప్పాడు. కానీ చాకచక్యంగా దేవుడు యోసేపుకి దానియేలుకి తన యొక్క జ్ఞానాన్ని ఇచ్చి గూఢమైన సంగతులను తెలియజేసి ఆ కళలను వివరించగలిగేటువంటి సామర్థ్యాన్ని అనుగ్రహించి వారి ద్వారా దేవుడు ఏం చేసుకున్నాడు? మహిమ తెచ్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. ఏం జరిగినా ఈ క్రెడిట్ ఎవరికి రావాలా? దేవునికే. అందుకే చెప్పేది, దేవుడు తన బిడ్డలకేమో తెలియజేస్తాడు, కానీ తెలియజేస్తున్నాడు అని చెప్పి బోటు కట్టకూడదు. దేవునికి మహిమ కలుగును కాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతమైనటువంటి గూఢమైన సంగతులు తెలియజేసే దేవుడు. మనం ఎవరు ప్రార్థన చేసినా, ప్రభువా నాకు ఈ విషయం తెలియాలి, ఇలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుందో తెలియాలి, ప్రార్థన చేసి దేవుడు తెలియజేస్తాడు. ఏం జరగబోతుందో తెలియజేస్తాడు, ఏం జరిగిందో తెలియజేస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. అంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని భయభక్తులు కలిగి ఆయన యొక్క సన్నిధిలో మనం మొరపెట్టగలిగితే దేవుడు మనకు తెలియజేసే దేవుడు.
ఏం తెలియజేసే దేవుడు? మర్మములను తెలియజేసే దేవుడు. అట్టి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయను.